గాంధీ నమ్మిన సత్యం, అహింస, మానవత్వం ఇప్పుడు పాలకుల్లో కనిపించడం లేదంటూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా జీవీఎంసీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆమె మీడియాతో మాట్లాడారు. గాంధీ మార్గంలో వెళ్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని స్వతంత్రం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ నిలబడడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అవసరమైతే రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా ఉద్యమంలోకి వస్తారని ఆమె తెలిపారు. చంద్రబాబు తిరుపతి లడ్డూని అడ్డం పెట్టుకుని పూజలు చేస్తుంటే మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రక్షాళన దీక్షను చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు. స్వాతంత్రం సాధించుకొచ్చారు. సత్యాగ్రహ అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా చేసుకున్నాడు మహాత్మా గాంధీ. మనిషినైతే బంధించొచ్చేమో కానీ భావాలను, ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ది నేషన్. మనకే కాదు, ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. ఆయన నమ్మినవి సత్యం, అహింస, శాంతి, సమానత్వం. ఉన్నాయా అన్న? ఈరోజు ఇంకా బ్రతికే ఉన్నాయా ఇవి? వీటికి విలువ ఉందా? పాలకులు వీళ్ళకి గౌరవం లేదు. అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. మత సామరస్యానికి చిచ్చు పెట్టేలా ఇప్పుడు మతం పేరుతో, కులం పేరుతో విభజించు పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన. మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లేవు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి. భారత రాజ్యాంగం నడవడం లేదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎప్పుడు చూసినా బీజేపీ పాలన మతాన్నైనా వాడుకోవాలి, కులాన్నైనా వాడుకోవాలి, ప్రాంతాన్నైనా వాడుకోవాలి, భాషనైనా వాడుకోవాలి. ఓ వర్గాన్ని అవమానించాలి, ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ.